బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 8 మీద కూడా భారీ హైప్ ఏర్పడింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 విషయంలో బిగ్ బాస్ టీం కూడా సరికొత్త ప్లానింగ్ తో ఉన్నారట. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కే హోస్ట్ గా నాగార్జున చేస్తాడా లేదా అన్న డౌట్ అయితే వచ్చింది. అయితే బిగ్ బాస్ టీం ఎలాగోలా నాగార్జున్ని ఒప్పించి సీజన్ 7 ని ఉల్టా పుల్టాగా సక్సెస్ చేశారు. ఇక సీజన్ 6 ఫ్లాప్ అవడంతో సీజన్ 7 విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సీజన్ హిట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ అదే ఓటీటీ సెకండ్ సీజన్ ని మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కంటెస్టెంట్స్ ఎవరు అంతగా ఆసక్తిగా లేరని అది ఆపేశారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే సీజన్ 8 హోస్ట్ విషయంలో చర్చ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా నాగార్జున చేసే అవకాశం లేదని టాక్. ఇక బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చాడు. అయితే ప్రతి సీజన్ కి ముందు హోస్ట్ గా నాగార్జున ఉంటాడా లేదా అనే అనుమానాలు రావడం, ఆ తర్వాత ఫైనల్ గా ఆయనే హోస్ట్ గా కొనసాగడం జరుగుతోంది. ఇక సీజన్ 7 కి ముందు కూడా ఇదే స్టోరీ అయితే నడిచింది. సీజన్ 7 హిట్ అవ్వడంతో నాగార్జున హోస్ట్ గా కూడా ఒక రీజన్ ఉంది. అటు సినిమాలు ఇటు బిగ్ బాస్ కి హోస్ట్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం కుదరని పని. ఇక నాగార్జున ఈసారి బిగ్ బాస్ కి హోస్ట్ గా చేయకూడదని అనుకుంటున్నారట. ఇక నాగార్జున కాకపోతే బిగ్ బాస్ కి హోస్ట్ గా ఎవరు అన్నది మాత్రం ప్రశ్నగా ఉంది. ఇక రానా లాంటి యువ హీరోని గట్టిగానే ట్రై చేస్తారని టాక్. ఇక మరోపక్క వెంకటేష్ కూడా హోస్ట్ గా చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. ఇక బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా ఎవరు అన్నది త్వరలో తెలుస్తోంది. బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం హోస్ట్ గా నాగార్జునే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. ఆయన్ని మార్చొద్దు అని అంటున్నారు. ఇక బిగ్ బాస్ కి హోస్ట్ విషయంలో టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సందేహం లేదు. అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుని బుల్లితెర చరిత్రలో నెంబర్ 1 షోగా నిలిచింది. ఫినాలి రోజు రికార్డు స్థాయిలో రేటింగ్ దక్కించుకుంది. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కావడంతో సంచలనంగా మారింది. ఇక సీజన్ 7 ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అదే జోష్ లో మేకర్స్ బిగ్ బాస్ సీజన్ 8 ని అతి త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనబోయే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. యాంకర్ వర్షిని, సింగర్ మంగ్లీ, ఆటో రామ్ ప్రసాద్, హీరోయిన్స్ హెబ్బా పటేల్, సాన్వితో పాటు సీరియల్ నటీనటులు, జబర్దస్త్ నటులు, డాన్స్ మాస్టర్స్ హౌస్ లోకి వస్తారని తెలుస్తోంది. అన్ని కుదిరితే మేలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇటీవల ఓటీటీ 2వ సీజన్ స్టార్ట్ అవుతుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ దానికి బ్రేక్ పడింది. అనూహ్యంగా బిగ్ బాస్ ఓటీటీ క్యాన్సిల్ అయింది. దీంతో బిగ్ బాస్ ప్రియులకు నిరాశ ఎదురయ్యింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఓటీటీ వెర్షన్ కావడంతో ఎవరు అంతగా ఆసక్తి చూపలేదట. పైగా ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా కంటెస్టెంట్స్ గా రావడానికి సెలబ్రిటీస్ అంగీకరించలేదట. మరో ముఖ్య కారణం హీరో నాగార్జున ఈ సీజన్ కి హోస్ట్ గా చేయడం లేదని తెలిసింది. బిగ్ బాస్ ఓటీటీ 1 కి సరైన ఆదరణ దక్కలేదని, అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి కూడా గుర్తింపు రాలేదని, ఈ కారణాల నేపథ్యంలో మేకర్స్ ఓటీటీ సీజన్ ను రద్దు చేశారు అని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ ప్రియులకు షాక్ తగిలినట్టయింది. ఈ న్యూస్ విని నిరుత్సాహపడుతున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం అతి త్వరగా స్టార్ట్ చేస్తారని సమాచారం. మరి సీజన్ 8 కి హోస్ట్ గా నాగార్జున వస్తారా లేదా మరెవరైనా కొత్త హోస్ట్ వస్తారా అన్నది చూడాలి.